హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఓట్లు కొనాల్సిందే, దాంట్లో మొహమాటమే లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే భీమవరంలో సభ జరిగిందో దాంట్లో మాట్లాడిన కొన్ని ఆసక్తికర మాటల్ని కొన్నిటిని తీసుకున్నాను నేను. ఎందుకంటే కనుక ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక సెలబ్రిటీ కానీ ఒక పెద్ద హోదాలు ఉండే వ్యక్తి మాట్లాడిన మాటలు ప్రతిదీ కూడా వర్డ్ టు వర్డ్ ఖచ్చితంగా జనాలు లెక్కేసుకుంటారండి. ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా బేరీజ్ చేసుకుంటారు. నేను ఆ రకంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు చాలా ఆసక్తికరంగా మాట్లాడారు భీమవరంలో. ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడిన మాటలు తీరు వేరు, ఈ భీమవరం నియోజకవర్గంలో భీమవరం మాట్లాడిన మాటలు వేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో ఒక మాట మాత్రం నేను చెప్తున్నాను, ఏంటంటే ఓట్లు ఖచ్చితంగా కొనాల్సిందే. అదైతే మటుకు పక్క, దాంట్లో డబ్బులు లేదు, దాంట్లో డౌటే లేదు. ఇదేంటిది, ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీ అధినేత ఓట్లు కొనాలన్నాడేంటి అని అయితే చాలామంది ఆశ్చర్యపోయారు. నేను అలాగే ఆశ్చర్యపోయాను. కాదు, ఆయన చెప్పిన అర్థం ఏంటంటే, ఆయన చెప్పిన విధానం ఏంటంటే కనుక ఏంటంటే ఎన్నికలు అనేవి ఆషామషిగా జరగటం లేదు. ఎన్నికలకి ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నేను నిలబడే అభ్యర్థులు ఎవరిని కూడా డబ్బులు ఖర్చు పెట్టొద్దు అని నేను చెప్పలా, ఇప్పుడు చెప్పడం లేదు. కాబట్టి అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. డబ్బులు ఖర్చు పెట్టాలా లేదా, లేకపోతే కనీసం డబ్బులు ఖర్చు పెట్టాలంటే 100% ఖర్చుతో కూడుకున్నది ఎన్నికల వ్యవహారం. ఎందుకంటే ఎలక్షన్ కమిషనే చెప్పింది ఏంటంటే ఇన్ని లక్షల నుంచి 40 లక్షల నుంచి 45 లక్షలకు పెంచుతున్నాం ఖర్చు అని. ఎలక్షన్ కమిషనే ఖర్చును పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఎన్నికలకి డబ్బులు ఖర్చు అవుతా ఉండడంలో ఏమాత్రం సందేహం లేదు అనేది కనుక తెగొట్టినట్టు చెప్పాడండి ఆయన. నేననేది ఏంటంటే ఆయన భావం ఏంటంటే కనీసం వచ్చిన వాళ్ళకి ఎన్నికల ఖర్చులు వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టే స్థితి అయినా ఉండాలి, కనీసం భోజనాలైనా పెట్టాలి అనేది ఆయన మాట్లాడటం జరిగింది. ఏదేమైతేనండి ఆయన డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే మొత్తానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాల్సిందే. ఓట్లు కొంటారా లేదా అనేది మీ వ్యక్తిగతం. ఎవరైతే అభ్యర్థి నుంచి ఉన్నాడో ఆయన ఇష్టం, అది ఓట్లు కొనేది లేనిది. కాబట్టి అది నేను చెప్పను ఓట్లు కొనాలా వద్దనేది. అదైతే కనుక పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నిజంగా ఏదైతేనండి ఓట్లు కొనాలి, డైరెక్ట్గా చెప్తున్నాడు ఒక మాట. ఓట్లు కొనపోతే సీట్లు రావు అనేది కనుక ఆయన చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు మెచ్యూర్గా మాట్లాడిన మాటలంటారా ఇవి? ఎందుకంటే ఆల్రెడీ 2019లో ఘోరమైన దెబ్బతిన్నాడు ఆయన. ఎందుకంటే జీరో పాలిటిక్స్ బడ్జెట్ అని ఏదో ప్రచారం జరిగింది. సో దానికి అనుగుణంగానే జనసేనలో నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరో రూపాయి పంచలా. డబ్బులు పంచకుండా మనం ఎలాగైనా సరే మనం గెలుద్దాం అనే ఉద్దేశంతో డబ్బులు పంచలేదేమో, అక్కడ సీట్లు రాలా. కాబట్టి ఈసారి అలా వద్దు. మీకు డబ్బు పంచే స్తోమత ఉందనుకోండి, అక్కడ అభ్యర్థులు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థులకు డబ్బులు పంచే స్తోమత ఉన్నప్పుడు ఖచ్చితంగా డబ్బులు పంచండి. ఓట్లు కొనాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. కొని ఓపుకుంటే కనుక అది మీ ఇష్టం, కొనమని నేను చెప్పడం అలా అనేది కనుక చెప్పడం జరిగింది. కాబట్టి ఓట్లు పెట్టి ఓట్లు కొనకపోతే కనుక ఓట్లు పడవు, దాంట్లో డౌట్ లేదు. నా అభిప్రాయం అడిగితే కనుక ఎంత చెప్తున్నా కదా, ఆయన చెప్పిన మాటలు కదా, నీ అభిప్రాయం ఏంటని మీరు ఎవరైనా అంటే కనుక 100% ఓట్లు కొనాల్సిందే, దాంట్లో డౌటే లేదు. ఇండియా ఈజ్ ఏ డెమోక్రసీ కంట్రీ అని చెప్పుకోవడానికే వాస్తవం అండి. ఓట్లు కొనకుండా ఏ నాయకుడు గెలవలేడు. వార్డు మెంబర్ కాడి నుంచి కౌన్సిలర్ కాడి నుంచి ఇంకా సమస్తమండి, దేనికైనా సరే డబ్బు లేకుండా ఓట్లు పడాలంటే డబ్బులు ఉండాలి ఖచ్చితంగా. 100%, 100కి 99.9 ఖచ్చితంగా ఓట్లు కొనాలి, దాంట్లో డౌటే లేదు, సీట్లు రావాలంటే. కాబట్టి ఇదే విషయాన్ని ఓటంగిస్తూ ఆయన చెప్పిన మాట అంటే కనుక ఓట్లు కొనాలి అని, ఓట్లు కొనేటట్టు వ్యవస్థ మారిపోయింది. కాబట్టి ఇప్పుడు నిలబడే అభ్యర్థులు ఖర్చు చేయాల్సిందే. ఏం ఖర్చు అనేది అని డైరెక్ట్గా చెప్పాలా, ఓట్లు కొనాలంటే డైరెక్ట్గా చెప్పాలా. కానీ నేను చెప్తుంది ఏంటంటే కనుక ఓట్లు పడాలంటే నోట్లు ఇవ్వాల్సిందే, దాంట్లో లేదండి. మీరు రాసి పెట్టుకోవచ్చు, ఏంటి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో, ఓట్లు కొనాలంటే నోట్లు ఇవ్వాలి అన్నాడు. ఎస్, నోట్లు ఇవ్వాలి. శుద్ధులు సూక్తులు చెప్పడం నాకు చేత కాదండి, నాకు చేత కాదు నిజంగా. అబ్బాయి నోటుకు అమ్ముడు అవన్నీ కరెక్ట్ కదండి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి నీతులు వాస్తవంగా. కాబట్టి వాస్తవంగా ప్రాక్టికల్గా జరిగేది ఏంటి సొసైటీలో, ఏ రాష్ట్రమైనా సరే సొసైటీలో ప్రాక్టికల్గా జరిగేది ఏంటంటే కనుక ఎలక్షన్ ముందు నైట్ జరిగేదే ఎలక్షన్, అసలైన ఎలక్షన్. అక్కడే రిజల్ట్ అనౌన్స్ అయిపోద్ది, సమస్య లేదు. కాబట్టి ఈ రిజల్ట్ ఎలక్షన్ ముందు నైట్ తెలియాలంటే కనుక ఓట్లు పంచాల్సిందే, నోట్లు పంచాల్సిందే, దాంట్లో డౌటే లేదు. ఏమంటే ఓటు ఉందా లేదని ఎవడడగాడండి, ఓటర్లకు ఇచ్చే స్లిప్పులు చూస్తారు సార్ ఎవడైనా కానీ. స్లిప్పులు ఎన్ని ఉంటే అన్ని డబ్బులు వచ్చినట్టు లెక్క. కాబట్టి మాకు స్లిప్పు రాలేదే అని ధైర్యంగా అడుగుతారు, దెబ్బలు ఆడతారు అవసరమైతే. కానీ ఓటు వేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపరు జనాలు, డబ్బులు తీసుకుంటారు. కాబట్టి సొసైటీ అలా మారిపోయింది, ఎవడేం చేయలేడు, దీన్ని ఎవడో మార్చలేడు. చెప్పాలంటే బాగా చెప్పుకోవచ్చు నీతులు, మనం మామూలు కాదు. చాలామంది చెప్తాను రబ్బు ఆ నీతులు మనం వినలేం. నేను ఆ టైప్ చెప్పే టైప్ కూడా కాదు, చెప్తున్నానుగా. వాస్తవం ఏదైతే జరుగుతుందో అదే, ప్రాక్టికల్గా ఏదైతే జరుగుతుందో అదే చెప్తున్నా. అదే ప్రాక్టికల్గా చెప్పినట్టున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమనంటే ఓట్లు కొనాలి 100%, ఎన్నికలు ఖర్చు అవుతుంది 100%, కాబట్టి ఖర్చు పెట్టాలి, డౌట్ లేదు 100% అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి అది మీ వ్యక్తిగతం, కొనాలా వద్దనేది. నేను చెప్పింది కూడా అదే.
తీసుకోవాలా వద్దనేది మీ వ్యక్తిగతం, కానీ ఇవ్వటం మాత్రం జరుగుతుంది. ఎన్నికల్లో 1947 నుంచి జరిగే తంతే ఇది, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. సో చూస్తూనే మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలకి ఏకీభవిస్తే కనుక ఎస్ అని కామెంట్ చేయండి. లేదు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన మాటల్లో తప్పే ఉంటే కనుక మీ అభిప్రాయాన్ని, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఏదైనా కానీ తెలియజేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో షేర్ అవ్వాలంటే లైక్ చేయాలి, అలాగే కామెంట్ చేయాలి, షేర్ చేయండి, దాంట్లో డౌటే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.